ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నేతృత్వంలో మనకు ప్రస్తుతం ఫస్ట్ టైం మన రాష్ట్రంలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులు, తర్వాత బీఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్సీ వెటర్నరీ సైన్స్, తర్వాత కమర్షియల్ అండ్ అగ్రికల్చర్ బీఎస్సీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో వెబ్ కౌన్సిలింగ్ సెంటర్స్ 11 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 3 కేంద్రాలు మన తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో 3 కేంద్రాలు, ఒకటి రాజనగర్, ఒకటి వరంగల్, మూడవది జగిత్యాలలో సుమారు మనకి 3 జిల్లాలు, ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా జగిత్యాల సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అగ్రికల్చర్ కాలేజీలు చూసుకున్నట్టయితే మనకు 11 అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 11 కాలేజీలలో ఒక ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కోర్సు ఉంది. అట్లాగే వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కింద మనకు 6 కాలేజీలు ఉన్నాయి. హార్టికల్చర్ యూనివర్సిటీ కింద మనకు ఒక 7 కాలేజీలు ఉన్నాయి. సో ఈ రకంగా మనకు ఈ మొత్తం కాలేజీలు కలిపి, అన్ని కోర్సులు కలిపి మనకి ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మనకు బీఎస్సీ అగ్రికల్చర్ చూసుకున్నట్టయితే 620 సీట్లు ఉన్నాయి. మనకు బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 28, బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్లో 40, వెటర్నరీ సైన్స్లో 240, అట్లాగే బీఎస్సీ హార్టికల్చర్లో 210 సీట్లు మనకు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే మనకు పేమెంట్ సీట్స్ కూడా మనకు హార్టికల్చర్లో కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఒక 20 సీట్లు ఉన్నాయి, దాంట్లో పేమెంట్ సీట్స్ ఉంటాయి. అట్లాగే మన బీఎస్సీ అగ్రికల్చర్కి మనకు పేమెంట్ సీట్స్ కూడా కొన్ని, అంటే ఎన్ఆర్ఐ కోట కింద మనకు వేరే దేశాలలో చదువుతూ డాలర్స్ పేమెంట్ ఐసీఆర్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో ఈ రకంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన కోర్సులు, కాలేజీలు వాళ్ళ ఆప్షన్స్ ఇవ్వాలి. వాళ్ళ ఆప్షన్స్ ప్రకారం, మెరిట్ ప్రకారము మనం అక్కడ మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వాళ్ళకి సీట్లను అలాట్ చేయడం జరుగుతుంది. కోర్సులు, తర్వాత కాలేజీలు వాళ్ళకి అనుగుణంగా. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి ఒక అందుబాటులో ఉండేది అంటే ఒక పాస్వర్డ్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ వాళ్ళే క్రియేట్ చేసుకొని కాలేజీలు, తర్వాత ఈ కోర్సులు వాళ్ళ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత వేరే వాళ్ళు దాన్ని మార్చడానికి ఏ విధంగా ఆస్కారం లేదు. సో అంత ట్రాన్స్పరెంట్గా ఈ వెబ్ కోర్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చే విద్యార్థులకు కూడా మేము అక్కడ కౌంటర్స్, వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాము. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసినాము. ఒక 10 మందిని వరుసగా పిలుస్తూ ఏ విధమైన ఆటంకాలు జరగకుండా స్మూత్గా జరిగేటట్టు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇక్కడ 3 రోజులకు ఏర్పాటు చేయడం జరిగింది. 18, 19, 20. 18వ తారీఖు మనకు ఇప్పుడు బీసీ కేటగిరీ, తర్వాత ఆల్ నాన్ ఫార్మర్స్ ఓపెన్ కోటాకు పిలవడం జరిగింది. రేపు వచ్చేటప్పటికి వాళ్ళ ఓపెన్ కోటాలో ఫార్మర్స్, నాన్ ఫార్మర్స్ పిలవడం జరిగింది. ఎల్లుండికి వచ్చేటప్పటికి అన్ని రిజర్వేషన్స్ బీసీ, ఏ, బి, సి, డి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఫార్మర్స్, నాన్ ఫార్మర్స్ కోటా కింద పిలవడం జరిగింది.